ఇక ఏపీ వార్తల్లోకి వెళ్దాం. కొనేది లేదు మామిడి కోతలే అంటూ రైతులను మగ్గపెట్టి నిస్సిగ్గుగా చంద్రబాబు సర్కారు ఎదురుదాడి చేస్తోందంటూ కథనాన్ని ఇచ్చారు. రెడ్ బుక్ పొలిటికల్ గవర్నెన్స్తో రక్తమోడుతున్న రాష్ట్రం వైఎస్ జగన్ ధ్వజం. దక్షిణాది మహిళకే బీజేపీ పగ్గాలు వచ్చే అవకాశం అంటూ నిర్మలా సీతారామన్, పురంధరేశ్వరి, మరొకరు శ్రీనివాసన్ అన్నావిడ వాసంత్ శ్రీనివాసన్ అన్నావిడ పోటీలో ఉన్నారు. ప్రభుత్వం పోలీసులు ఏం చేస్తున్నారు? ఎస్టీల జాతీయ సంస్థ చైర్మన్ నోటీసు జిల్లా కలెక్టర్కి. అలాగే కల్తీ మద్యం వెనుక టీడీపీ నేత, పోలీసులకు దొరికిన ఆ పార్టీ నేత రుత్తల రాము. హైదరాబాద్ నుంచి స్పిరిట్ కొనుగోలు, పరవాడలో తయారీ, బెల్ట్ షాపులకు సరఫరా. అది పరిస్థితి. ఇప్పుడంతా తలకిందులు. అక్క చెల్లెమ్మలకు ఆనాటి భరోసా కరువు అంటూ స్టోరీ ఇచ్చారు. మహాత్మా మన్నించు అంటూ తాడిపత్రి, గుంతకల్లు, సింగనమల్లో ఒకప్పుడు శుభ్రంగా ఉన్న వాటిని ఇప్పుడంతా మద్యం వ్యవహారం ఫుల్గా జోష్గా తాగేస్తున్నారు. తాడిపత్రి పట్టణంలో గాంధీ కట్ట సమీపంలో చెత్తా చెదారం. తాడిపత్రిలో ఇదంతా కూడా అర్ధంతరంగా నిలిచిపోయిన ప్రహరీ నిర్మాణం. హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డికి మద్దతుగా నిలిచిన ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్. పలు కేసుల్లో న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి తీర్పులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్కి దిగిన టీడీపీ నేతలు, ఐటీడీపీ కార్యకర్తలు. న్యాయమూర్తిపై ట్రోలింగ్కి దిగడాన్ని ఖండించిన ఏపీ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ట్రోలింగ్కి దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. సంక్షేమం అందిస్తే పేదరికం పోదు అని తాజాగా చంద్రబాబు గారు ఉవాచ. రాజధాని భూ సమీకరణకు భూములు ఇవ్వం అంటూ కొన్ని గ్రామాల ప్రజలు ఫణితం, దామరపల్లి మొదలైన పల్లెల్లో రైతులు చెబుతున్నారట. తొలి అడుగులో తన్నులాట. ఆత్మకూరులో మాజీ మంత్రి ఎరాసుపై ఎమ్మెల్యే బుడ్డా వర్గీయుల దాడి. కుత్తుకలు కోస్తామంటే బెదిరిపోం, ప్రజల్ని భయపెట్టడం వల్లే వైకాపాకు 11 సీట్లు. 2029 ఎన్నికల్లో మళ్ళీ ఎలా గెలుస్తారో మేము చూస్తాం అంటూ మార్కాపురం సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడినట్లుగా తెలుగుదేశం పత్రికలు ప్రముఖంగా ఇచ్చాయి. పైగా కుత్తుకలు కోస్తామని ఎవరు అనకపోయినా కూడా ఆయన దానికి డైలాగ్ కలిపి ఇది తెలుగుదేశం అలవాటు బాగానే చేసుకున్నట్టున్నాడు ఈయన కూడా. మీరు ఎలా వస్తారో చూస్తాం, వైసీపీని మళ్ళీ రానివ్వం. మద్యం కుంభకోణంలో ఇంకొకళ్ళ ఉన్న చేర్చారు. కసిరెడ్డికి ప్రధాన చరిత్ర. ఎంతమంది తీసుకొస్తారు? శ్రావణ మాసంలో పేదల గృహప్రవేశాలంట. 3 లక్షల ఇళ్ళు అప్పగించిన ప్రభుత్వం. అచ్చంగా జగన్ గారు పెట్టిన కాలనీ లాగానే కనపడుతున్నాయి. ఆ కాలనీలో ఇళ్ళు అప్పటి నుంచి నిర్మిస్తున్నటువంటి ఇల్లు ఇప్పుడు వీళ్ళ క్లెయిమ్ కింద తీసుకుంటున్నారు. నిజంగా కట్టారో తెలియదు. అలాగే నువ్వు వెంటాడుతున్న వైకాపా పాపం అంటే ఆ రోజుల్లోనేమో ఇంతమందికి ఇచ్చేస్తున్నారు, అంతమందికి ఇచ్చేస్తున్నారని రాశారు. ఇప్పుడేమో పథకాలకు దూరమే అప్పట్లో లక్షల మంది అల్లాడారని ఇప్పుడు రాస్తున్నారు. ఇంత దారుణంగా అబద్ధాలు రాసేస్తున్నారు. ఏం చేస్తాం? చావనైనా చస్తాం కానీ భూములు ఇవ్వం అంటూ ఇండోసోల్కి భూసేకరణపై రైతుల ఆందోళన. అంటే ఈ పత్రికకి, ఈనాడు పత్రికకి ఇండోసోల్కి ఎప్పటి నుంచో తగాదా ఉన్నట్టుంది. వాళ్ళు ఆ మధ్య అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన తర్వాత కొంత మార్పు వచ్చింది కానీ మరి ఇప్పుడు మళ్ళీ జరిగిన ఘటనే రాశారు. బట్ రాసిన తీరు కొంచెం ఫస్ట్ పేజ్లో పెట్టడం ఇదంతా కూడా మరి మిగతా రాజధాని భూములకు సంబంధించి మాత్రం ఇంకో రకంగా రాస్తున్నారు కదా. రైట్. ఆగస్టు కల్లా కొత్త పాస్ పుస్తకాలు రీసర్వే అయిన పూర్తయిన గ్రామాల్లో అందించాలంటూ రెవెన్యూ శాఖలో సమీక్షలో సీఎం చంద్రబాబు వ్యాఖ్య. ముందుగా ఈ మన అతిథుల పరిచయం. శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. వారితో అట్లాగే డాక్టర్ రాకేష్ కుమార్ గారు, చిరుమళ్ళ, బీఆర్ఎస్ సీనియర్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్. డాక్టర్ మహేష్ కొనగాల, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. తెలంగాణ వీటిలోకి వెళ్ళడానికి ముందుగా కారుమూరి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు చెప్పండి, నిన్న పవన్ కళ్యాణ్ గారు బాగా బెదిరిస్తున్న తీరు మీకేమనిపించింది? ఒకవైపు ఏమో జగన్ గారు రెడ్ బుక్ ఎంత ఘోరంగా తయారైందంటే, ఈయనేమో మీరు ఏది గొంతుకులు కోసేస్తామంటే బెదిరిస్తారా అంటున్నాడు. 2029లో కూడా మేమే గెలుస్తామంటున్నాడు. నిన్న నాకేదో డౌట్ వస్తూ ఉంది, ఈవీఎంల ఎఫెక్ట్ మీద నిన్న వైసీపీ నేతలు వెళ్ళి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మళ్ళీ అదే ధైర్యంతో మాట్లాడుతున్నట్టు అనుకోవాలా, లేక నిజంగానే జనంలో ఆదరణ ఉందా? పవన్ కళ్యాణ్ గారికి గట్టి కౌంటర్నే అంబటి రాంబాబు ఇచ్చినట్లు అనిపిస్తోంది కదా.